అంటే నువ్వు ఎప్పుడైనా వీడ్ లాంటివి ట్రై చేసినావా అని అడుగుతుంది. వాట్ ఇఫ్ ఐ బ్రింగ్ అ మ్యాన్ సడన్లీ టు యూ అండ్ సే హీస్ యువర్ సన్ ఇన్ లా? నువ్వు తెచ్చిన అబ్బాయి నాకు బెస్ట్ అని నువ్వు ఎట్లా చెప్తావు? పెళ్లికి ముందు నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేనా? వై ఆర్ సమ్ డాడ్స్ అగేన్స్ట్ లవ్ మ్యారేజ్? Hi you guys, welcome back to my channel. If you are new to my channel, hi, I'm Akanksha. So in this video, you read the title already, I am going to ask my dad a few uncomfortable questions that you, or scary questions that you are afraid to ask your dad. And I'm also kind of putting my life at risk a little bit here to ask a few questions. But I thought it'll be fun, and we're also doing the spicy noodles challenge. This is the Bulldog 2x spicy, okay, and I've had the 3x spicy before and it is ridiculously spicy. He literally does not know what he's doing in this video, so I'll give him a little intro. So basically, it is spicy noodles, daddy, full 2x spicy untai, like, so we have to eat noodles in kunta. కొన్ని క్వశ్చన్స్ అడిగినారు ఇన్స్టాగ్రామ్లో, నేను స్టోరీ పెట్టినా. కొన్ని క్వశ్చన్స్ అడిగిన, డిఫరెంట్ క్వశ్చన్స్ టు ఆస్క్. వాళ్ళ డాడీకి ఈ క్వశ్చన్స్ అడగడానికి అడిగే భయపడే కొన్ని క్వశ్చన్స్ అడగలేరు కదా డాడీని, భయపడే క్వశ్చన్స్ అట్లాంటి అడగండి అని వాడికి చెప్పి ఏమనొద్దు, నా క్వశ్చన్స్ కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సరే, ఫస్ట్ ఒక బైట్ తిందామా? When I had the 3x spice, I just couldn't take it. I don't know how this 2x one will be. ఫార్ బెటర్. నాకు చాలా స్పైసీ ఉంటాయి, అందుకు మామూలుగా అంటే, బట్ అదే ఛాలెంజ్. నార్మల్ ఉంటే ఏముంది, ఛాలెంజ్ ఏముండదు కదా. విల్ స్టార్ట్ ఆఫ్ లిటిల్ ఈజీ. ఫస్ట్ క్వశ్చన్, డూ యూ ఎవర్ క్రై like actually and wanted to feel like a teenager wanting parent suggestion? నువ్వు ఎప్పుడైనా ఏడుస్తావా? ఏడ్చి నాకు ఎవరైనా నా పేరెంట్స్ నాకు ఏమైనా సజెషన్ ఇచ్చి ఏం చేయాలో చెప్తే బాగుండు అని ఏమైనా ఎప్పుడైనా అనిపిస్తుందా? ఎప్పుడు ఏడ్చినావు నువ్వు అని? నేనైతే ఇప్పటివరకు అయితే ఏమో అట్లాంటిది అయితే ఇప్పుడు అనుకోలేదు. పేరెంట్స్ వేయడానికి ఇస్తే బాగుండు, అది ఇచ్చే సలహా ఏం బాగుండు అనేది అయితే నేను ఎప్పుడు నాకైతే ఆ సిచ్యువేషన్ ఏం రాలే. ఇలా చేయాలి వచ్చినా కానీ నేనే డీల్ చేస్తూ నేనే పోయింది తప్ప పేరెంట్స్ సపోర్ట్ అంటే ఏదో ఇస్తే బాగుండు, వాళ్ళ సపోర్ట్. అంటే ఈ సిచ్యువేషన్ ఎంత విరక్తి వస్తుందని, మా మమ్మీ వాళ్ళు ఉంటే బాగుండు, సేవ్ చేసేటోళ్ళు ఉండే బాగుండు, ఇట్లా ఎప్పుడైనా అనిపిస్తుందా? ఇప్పుడు ఒక మనిషి అన్నప్పుడు ఏదో ఒక టైంలో ఒకసారి అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అని కాదు, ఇంకెవరైనా మనకు మంచి సపోర్ట్ చేసేటోళ్ళు, ఇంకో ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఇంకా ఉంటే బాగుండేది అనేది ఒకసారి అనిపిస్తుంది. బిజినెస్లో ఉన్నప్పుడు ఏడిచేంత కానీ ఏం లేదు. ఇప్పుడు ఏడవలేను. లాస్ట్ ఎప్పుడు ఏడ్చినా ఒక 10 years బ్యాక్ ఎప్పుడైనా ఏడ్చుంటాను. తాతయ్య చనిపోయినప్పుడు ఏడ్చినా. అన్ని ఎక్కువ మ్యారేజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, కెన్ వి బోత్ సిట్ టుగెదర్ అండ్ డ్రింక్? ఎవరు? నువ్వు నేను కూర్చుంటున్నాం కదా. Yesterday only we had, it was his birthday, so we went out and we had like a beer together. So that part is sorted. Next, నువ్వు తినుకుంటా చేయాలి డాడీ వీడియో. ఏమో తినడానికి కొరకు చేస్తున్నాను అనుకుంటారు, బట్ వీడియో తినేటట్టే తినుకుంటా చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ సమ్ డాడ్స్ అగేన్స్ట్ లవ్ మ్యారేజ్? డాడ్స్ ఎందుకు లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ ఉంటారు? ఇంకో క్వశ్చన్ మిక్స్ ఏదంటే, సన్ లవ్ మ్యారేజ్ అయితే ఓకే అంటారు కానీ డాటర్ లవ్ మ్యారేజ్ అయితే ఎందుకు వద్దంటారు? లవ్ మ్యారేజ్ అయితే ఓకే అనడానికి, డాక్టర్ లవ్ మ్యారేజ్ అయితే నో చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళం మనకు తెలుసు. మన ఇంటికి వచ్చే పిల్లల్ని మనం ఎంత మంచిగా చూసుకుంటామో మనకు తెలుసు. చాలా బాగా చూసుకుంటాం, మంచి వాళ్ళు సరే వచ్చినా మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయితే ఆ పిల్ల మన ఇంటికి వస్తుంది కదా, మన మంచి వాళ్ళే కదా చూసుకుందాం అనే ఉద్దేశం ఉంటుంది. అదే మనం వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చినప్పుడు అసలు వాళ్ళ ఎవరో తెలియదు, ఎట్లాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాళ్ళ నేచర్ తెలియదు. తెలుసుకోవచ్చు, తెలుసుకుంటే కూడా లవ్ మ్యారేజ్ ఏ నేచర్ తెలుసుకున్నా కూడా అసలు మొత్తం డిఫరెంట్, మనకు తెలియని కల్చర్లో, తెలియని ఫ్యామిలీ, తెలియని క్యాస్ట్లలో అక్కడ ఉండి మనకి ఏం తెలుసుకున్నా ఒకసారి తెలుస్తుంది. వాళ్ళు ఎట్లాంటి కాదు ఏముంది అన్నది ఉండదు కదా. ఇదైతే ఏంటంటే ఆల్రెడీ సర్కిల్, రిలేషను, ఫ్రెండ్స్ కొన్ని ఇయర్స్ నుంచి అందరూ ఉండుంటారు కాబట్టి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. మనం చూసేదే వాళ్ళ గురించి కదా, వాళ్ళ లైఫ్ గురించే. వాళ్ళు సెటిల్ కావాలి, వాళ్ళకి మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు, ఒక సెక్యూరిటీ ఉండాలి, లైఫ్ సెక్యూరిటీ ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉండాలి, సింగిల్ ఉండొద్దు అనే ఉద్దేశంతో చూస్తాం. కాబట్టి గర్ల్ వస్తే ఏం కాదా మరి? వేరే కాస్ట్ నుంచి గర్ల్ మన ఇంటికి వస్తే అదే మన ఇంటికి వచ్చినప్పుడు మనం మంచోళ్ళం కదా. మనకు ఆల్రెడీ
మనకున్న వేరే కాస్ట్ ప్రాపర్టీస్ పంపిస్తే మంచి చూసుకుంటారో లేదా అని ఒకటేనా బాధ? ఏదైనా కూడా చూసుకుంటారో చూసుకోరని వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందని వాళ్ళే చూసుకోవడానికి కాదు కదా. ఆ ఇంట్లో తెలియదు, ఫ్యామిలీ ఎట్లాంటిదో తెలియదు. మనకి అన్ని రకాలుగా పేరెంట్స్ ఎంతసేపు ఏమి ఆలోచిస్తారు, మేము ఇచ్చేదే వాళ్ళకి మంచి లైఫ్ వెళ్ళిన వాళ్ళ గురించే కదా. అరే మేము చెప్తే ఎందుకు ఇంటలేరు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది పేరెంట్స్కి ఎవరికైనా కూడా. వాళ్ళు ఒకవేళ నేను కాదు ఇక్కడ, వాళ్ళు ఒకవేళ మంచి ఫ్యామిలీ, తెలిసిన ఫ్యామిలీ అయితే, వేరే కాస్ట్ అయితే మ్యాక్సిమం పేరెంట్స్ ఎవరైనా కూడా సేమ్ కాస్ట్ మనకు తెలిసిన వాళ్ళు రిలేషన్ ఫ్రెండ్స్లో ఉండాలని చూస్తారు. వాళ్ళు మంచోళ్ళు, నీకు తెలిసిన వాళ్ళే మంచోళ్ళే, కాకపోతే వేరే కాస్ట్ వాళ్ళు అయితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మామూలుగా అయితే ఎవరికైనా అట్లా ఉంటుంది. ఎందుకు నువ్వు ఎప్పుడో రీజన్ మంచి చూసుకోరు అనేది కదా. అంటే ఇప్పుడు మంచిగా చూసుకోవడం అనేది కాదు. ఏ కాస్ట్ అయితే ఏంటంటే మన విషయాలలో, వాళ్ళ విషయాలలో, పెట్టుబడులు మామూలుగా చూసుకునే విషయాలలో కానీ, సాంప్రదాయాలలో కానీ, చేసే పనులలో కానీ చాలా మంది చాలా 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 డిఫరెంట్ ఉంటుంది. చాలా మంది ఇంటర్ కాస్ట్ చేసుకొని డివోర్స్ సేమ్ కాస్ట్ చేసుకొని కూడా డివోర్స్లు అవుతున్నాయి కదా. అది తక్కువ పర్సెంటేజ్. ఇక్కడ ఏ పర్సెంటేజ్ చూసినా కూడా సేమ్ కాస్ట్లో చేసుకున్న వాళ్ళు మామూలుగా అయితే కూడా 10% అవుతుండొచ్చు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 80% డైవర్స్ అయినవి ఉంటాయి. పొద్దున్న లేస్తే గొడవనే, నువ్వు కాబట్టి ఇట్లా అయింది, నువ్వు కాబట్టి చేసుకున్నావు, అది నాకు ఇష్టం లేకుండా అది అంతమంది ఇట్లా ఎప్పుడు. ఎందుకంటే మనమే కాదు, ఆల్రెడీ రోజు పేపర్లో, టీవీలలో, డిబేట్లలో అన్నింటిలో చూస్తున్నాం కదా. ఏదో అప్పుడు ఆవేశపడి చేసుకుంటూ తర్వాత ఇబ్బంది పడితే చిన్న చిన్న విషయాలకే ఇట్లా వస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని అన్నీ వేరే చేసుకొని చూసి ఏం చేద్దామంటావు మరి. నెక్స్ట్ క్వశ్చన్, డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ హ్యావింగ్ అ సన్? కొడుకు గురించి ఎప్పుడైనా ఆలోచించినా? ఎప్పుడైనా కావాలనిపించిందా అని? ఆ విషయంలో ఎప్పుడు చాలామంది అంటుంటారు కూడా, కొడుకుంటే బాగుంటుంది కదా, కూతురు అది అని. కానీ మరి దేవుడు నాకు ఎందుకు కట్టించిందో నాకు తెలియదు, నాకు అర్థం కాదు. కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు ఆ ఫీలింగ్ రాలేదు. చాలామంది అంటారు నీకు లేరు కాబట్టి అట్లా అంటున్నాలే, ఎందుకంటే లోపల ఉంటుంది కదా అంటారు. కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు కొడుకు లేడు, అరే నాకు కొడుకు ఇస్తే బాగుండేది అనేది నాకు ఆ ఫీలింగ్ ఫస్ట్ నుంచి కూడా రాలే, ఎప్పుడూ రాలే. నాకు అసలు ఆలోచన కూడా రాలే, ఇస్తే బాగుండు, వస్తే బాగుండు అనేది కూడా ఏం లేదు. ఉన్నోళ్ళు అందరూ పిల్లలు కొడుకులు ఉన్నోళ్ళే బాగున్నారని కూడా ఏం లేదు కదా. వాళ్ళు చూసుకుంటారు, ఎవరైనా చూసుకుంటారు, ఎవరైనా చేస్తారు అంతే తప్ప నాకు ఆ ఫీలింగ్ ఫస్ట్ నుంచి కూడా లేదు. నువ్వు మీ మమ్మీని నాన్నమ్మని చూస్తే నీకు అనిపించదా నాకు కూడా ఒక కొడుకుంటే నన్ను కూడా చూసుకుంటాడేమో? అదే అంటే బిడ్డ కూడా చూసుకుంటారు కదా, తన ఫాదర్ని చూసుకోకుండా ఏం వదిలిపెట్టారు కదా. ఒకవేళ అల్లుడు మంచోడు కావచ్చు, కాకపోవచ్చు, కానీ బిడ్డ కూడా మంచిదే ఉంటుంది కదా. ఎవరన్నా బిడ్డను చూసుకోవాలి కదా పేరెంట్స్ని. అట్లా ఒకరికే దేవుడు నీకు కొడుకు కూతుర్లు ఇచ్చినట్టు. మమ్మీ కూడా అంతే. యాక్చువల్లీ మమ్మీ కూడా ఎప్పుడు కొడుకు కావాలనుకోలేదు. లైక్ మై మామ్ ఆల్సో నెవర్ వాంటెడ్ టు హ్యావ్ ఎ సన్. వాట్ ఈస్ యువర్ లోయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్? లోయెస్ట్ పాయింట్ అంటే యాక్చువల్గా అప్పుడు మన పెట్రోల్ బంక్ మేనేజరు ఆడు మోసం చేసినప్పుడు, అప్పుడు బాగా బంక్ ఇబ్బంది అయినప్పుడు చేసినప్పుడు, అప్పుడు బాగా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇబ్బంది కావడము అన్నీ జరిగినప్పుడు అప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించింది పరిస్థితి. ఏంది మనకి ఇట్లా అవుతుంది, ఇట్లా అయింది, ఎందుకు మనం చేసిన ఇంతమంది మనం నమ్మి మనకు వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి చేస్తుంటే వాళ్ళకి మనకే ఇట్లా ఇది జరుగుతుంది అనేది కొంచెం బాగా ఫీల్ అవుతుంది. పెళ్ళికి ముందు నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేనా? ఎవరు లేరు మా జమాన్లో అప్పుడు. అంటే మనం చదువుకున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు. 83, 84 కదా, 84, 85 ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా పెళ్లి ముందు ఆస్క్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అప్పట్లో? ఐఎమ్ క్యూరియస్ టు నో హౌ అంకుల్ రియాక్ట్స్ అంట. లేకుండా ఎవరు లేరు. సేమ్ కాస్ట్ అయితే లవ్ మ్యారేజ్ ఓకేనా? సేమ్ కాస్ట్ అయినా కొన్ని అంటే బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఆలోచించాలి. సెటిల్ ఫ్యామిలీ అంటే బాగుంటుంది, సెటిల్ ఉంటుంది. బేసికలీ లవ్ మ్యారేజ్ అంటే ఒపీనియన్ బాగాలేదన్నమాట. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని. నువ్వు తెచ్చిన అబ్బాయి నాకు బెస్ట్ అని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు తెచ్చిన అబ్బాయి అంటే నీ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, నువ్వేమనుకుంటున్నావు, అబ్బాయిలు ఎవరు కావాలని కూడా మీ ఆలోచన కూడా మాకు తెలుసు కాబట్టి మనం డిస్కస్ చేస్తాం. నువ్వు అబ్బాయిని 1-2 సార్లు కలిసి అబ్బాయి మొత్తం గురించి నీకైతే తెలియదు కదా. అబ్బాయి 1-2 సార్లు నాకు తెలియడం ఇంపార్టెంట్ కాదట. నాకు 1-2 సార్లు కలిస్తే నీ అబ్బాయి గురించి తెలుసుకునేది కనుక మళ్ళీ వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం కదా. ఆ అబ్బాయి తెలిసిన రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అబ్బాయి ఎలాంటి వాడు, నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు, చిన్నప్పటి నుంచి నువ్వు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటావు కదా, వాళ్ళ ఊర్లో ఉంటావు కదా, లేకుంటే నీకు బాగా తెలుసు. అబ్బాయికి ఇట్లా లవ్ మ్యారేజ్కి దీనికి డిఫరెంట్. లవ్ మ్యారేజ్కి ఎంతసేపు లవ్ తప్ప కళ్ళకి ఇంకేం అనిపించదు. ఎంతసేపు ఏది తప్పు చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. అది చిన్న విషయం లే, అది కాదులే, అది ఎందుకు అనిపిస్తుంది. ఇక్కడ ఏమో పేరెంట్ ఏంటంటే లవ్ గురించి కాదు, ఎంతసేపు మొత్తం మిగతా విషయాల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాం కాబట్టి అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది. వాటర్
క్వశ్చన్ చూసే నాకు దగ్గొచ్చింది. అయితే క్వశ్చన్ ఇస్, ఇఫ్ యూ ఎవర్ ట్రైడ్ గార్డెనింగ్, అంటే నువ్వు ఎప్పుడైనా వీడ్ లాంటివి ట్రై చేసినావా అని అడుగుతున్నా. వీడా గాంజా. నేను నాకు ఇప్పుడు అట్లాంటి గాంజాయి కాదు కదా, కనీసం నాకు సిగరెట్ అంటేనే పడదు, స్మెల్ అంటేనే పడదు. సిగరెట్ స్మెల్ కార్లో కూర్చున్నా ఇవ్వడం తాగితే కూడా నేను తాగలేను. వాళ్ళ కారు నేను కూర్చున్నా కూడా కారు ఆపించి తాగి నోరు కడుక్కున్నాకనే మోసపడి చేసుకున్నాకనే కారు ఎక్కడిస్తాను. కానీ అసలు He actually doesn't drink also. He started drinking also like 1-2 years back నుంచి. డ్రింకింగ్ కూడా ఎప్పుడు చేయలేదు కదా ముందు. డ్రింకింగ్ కూడా ఎప్పుడు చేయలేదు. 30 years అంతకుముందు 3-4 years చేసినా కూడా బంద్ చేసి కూడా 27 years 30 years బంద్ చేసి మళ్ళీ ఒక 2 years లాస్ట్ 1-2 years. ఎందుకు స్టార్ట్ చేశారు? 1 year నుంచి. అసలు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సోషల్గా అంతా ఫ్రెండ్స్ వాళ్ళంతా కలుస్తున్నారు, రిలాక్సింగ్గా ఎంగేజ్ ఓల్డ్ ఏజ్ వస్తున్నది. వాళ్ళ ఇల్లు అప్పుడు ఇప్పుడు కలిసినప్పుడు పేరెంట్స్ రేపు మ్యారేజ్ చేసినాక కూడా మాకు ఏం కూడా వచ్చినా వాళ్ళకైనా వాళ్ళకైనా మర్యాద చేయడానికైనా కొంచెం లైట్గా మొత్తం తీసుకోకుండా కానీ వాళ్ళ కంపెనీ ఇచ్చేటైనా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ కూడా ఏముందబ్బా ఎక్కువ తాగకుండా. 27 years నువ్వు మరి అట్లా నువ్వు చిల్ల అవుతుండే కదా మీ ఫ్రెండ్స్ తోటి, కానీ అప్పుడు తాగకపోతుండే కదా. ఇప్పుడు ఎంత నువ్వు పోయి కూర్చుంటుండే కానీ తాగకపోతుండే. ఎంతమంది ఫోన్ చేసినా కూడా ఇక్కడ ఒక ఆలోచన కూడా రాకుంటుండే. ఇప్పుడు నేను నా కూతుర్లే తాగుతుంది, నేను తాగడం ఏందా? ఐ థింక్ దట్ ఇస్ ద థింగ్. అంతే అనుకున్నా. అట్లానే ఏం కాదులే కానీ సరే అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తే సరే మనం అడ్డగోలుకి ఏదైనా తాగి చేసేది ఉందా? తప్పేం లేదు. ఇక అందరూ సోషల్గా అందరు తాగుతున్నారు, అంతా చేస్తుంటే కంపెనీ కొట్టి కూర్చునే బదులు పోసుకొని లైట్గా అట్లే కంపెనీ ఇస్తే జర మనకు వాళ్ళకైనా ఎంజాయ్ చేసినట్టుంది. కానీ ఇంకోటి ఏంటంటే సర్కిల్ తాగినప్పుడు ఉన్న సర్కిల్ ఫ్రెండ్స్ తాగినప్పుడు ఉంటారు, మామూలుగా మాట్లాడి కూడా లేచి వెళ్ళిపోతారు. ఆ టైం కాగానే వాళ్ళు నన్ను పిలవట్లేదు, ఎందుకంటే నువ్వు అనవసరంగా తాగంగా ఎందుకు టైం వేస్ట్ ఎందుకబ్బా, మేము తాగినాక ఏదో మాట్లాడుతావు, నువ్వు తాగకుంటున్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, మనం బుక్ అయిపోతాం మేము ఆ టైంలో. అలా ఏం కాదు అట్లా సర్కిల్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలంటే అందరూ ఇప్పుడు మ్యాక్సిమం అవుతున్నారు. అప్పటికప్పుడు కూడా కొంతమంది తాగిన వాళ్ళు కొంతమంది అని ఉండేది, ఇప్పుడు 90% తాగే వాళ్ళు తయారవుతున్నారు తెలంగాణలో. వై ఆర్ యూ సో క్యూట్ అంకుల్ అంట. క్యూట్ అంకుల్ అంటే ఏంది, మనం అంటే ఏది ఉన్నా ఏ టెన్షన్ ఉన్నా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయము. ఈ టెన్షన్ ఉందని అంత ఫీల్ కాము, టెన్షన్ ఉన్నదని బాధపడము. చిల్ లైఫ్ మంచిగా రోజు వాకింగ్ చేస్తారు మార్నింగ్, ఏది ఉన్నా ఏది సీక్రెట్ వాకింగ్ మార్నింగ్ వాక్ కర్నా चाहिए. అంతే ఎక్సర్సైజ్ వాకింగ్ వామప్లు ఇక అంతే హెల్దీగా ఉండాలని ట్రై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వై డోంట్ డాడ్స్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్? ఎవరికైనా కూడా అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉంటుంది, ఒకరికి ఎక్కువ తక్కువ ఉంటుంది, లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాకుండా ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయాలంటే మా పిల్లలు మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి మీ గురించి బయట చెప్పుకుంటారు, పక్క వాళ్ళు చెప్తారు తప్ప ప్రతిసారి నువ్వు బాగా చేస్తున్నావు అని ఎవరు కూడా ఏం చెప్పరు. ఎందుకు చెప్పారు? చెప్పాలి మరి. బయట వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళకి చెప్తే వస్తుంది. ఎప్పుడోసారి చెప్తారు మంచిగా బాగా చేస్తున్నాడు వీడియో బాగా చేసిన ఒక్కటే కాదు ప్రేమ, లైక్ జనరల్ గా ప్రేమ చాలా డిఫరెంట్ వేస్లు ఉంటుంది కదా. డిఫరెంట్ వేలు చూస్తూనే ఉంటాం. మేము చేసే పనులు కానీ మేము చెప్పే కానీ మీకు మీ చెప్పే సలహాలు కానీ ఇంకా ఇది బాగుంది గట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని అన్నీ చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. మన పిల్లలు మనకు వాళ్ళంటే మనకెంత ప్రేమ, మనం అంటే వాళ్ళకెంత ప్రేమ ఉంటుంది మనకు తెలిసి ఉంటుంది కదా. మాటలు వ్యక్తం చేయొచ్చు, కోపంగా మాట్లాడినా కూడా ప్రేమతో మాట్లాడతారు, కానీ వేరే విషయం ఏముండదు అక్కడ ఎవరికైనా కూడా, పిల్లలకైనా పేరెంట్స్కైనా కూడా. కాకుండా కొంతమందికి ఆ ప్రేమ అనేది వ్యక్తం చేస్తుంది, కొంతమందికి ఎంత ప్రేమను వ్యక్తం చేయడానికి చెప్పడానికి రాదు, చూపించుకోవడానికి రాదు. నాకు మొత్తం చేయరాదు, మొత్తం లేకుండా రాదు, అట్లా మిడిల్ వస్తుంటుంది నాకు. మిడిల్ ఉంటావా? కారం అవుతుందా నీకు? నాట్ ఎక్స్ప్రెసింగ్ దిస్ ఆల్సో. ఇంకొకటేమో కొంతమంది ఫాదర్స్ డాటర్స్ ఫొటోస్ కూడా కనీసం ఆన్లైన్లో పెట్టుకోవడానికి ఇట్లా అలవ్ చేయరు కదా. మరి నువ్వు నన్ను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చేసినా అన్నా కూడా ఎట్లా అలవ్ చేసినావు, ఎట్లా ఒప్పుకున్నావు, ఎట్లా ఓకే ఉన్నావు, ఎందుకు అని అడుగుతారు. ఎవరి పేరెంట్స్ అయినా అట్లా చేస్తారు, అది వాళ్ళు చేసేది కూడా కరెక్టే. ఎందుకంటే అసలు ఈ ఫోటోలు ఏంది ఇట్లా పెట్టుకోవడం ఎందుకు అంటే ఇట్లాంటి ఫోటోలు ఇట్లాంటి డ్రెస్సులు అనేది మామూలుగా ఎవరి పేరెంట్స్ కానీ ఉంటుంది. కెరీర్ అని అదే కెరీర్ తీసుకుంటా, నాకు అదే తప్ప నాకు జాబ్ వద్దు, నాకు జాబ్ వచ్చినా చేయలేదు, నాకు క్యాంపస్ సెలక్షన్ వచ్చినా నేను పోను, అందరికి మీకు ఒక పేరెంట్స్కి ఒక జాబ్ అనేది ఒకటి పడ్డది, అందరికీ జాబే కంపల్సరీ లైఫా, నేను ఇదే కెరీర్, నా కెరీరే ఇది, నేను చేసేదే ఇదే బిజినెస్ అని ఎప్పుడైతే నువ్వు డిసిషన్ తీసుకున్నావో ఇంకా దానికి మేము ఆల్రెడీ ఇక తప్పదు చెప్పే కాడికి చెప్పినాం. కనీసం
వన్ ఇయర్ అన్న 2 ఇయర్స్ అయినా జాబ్ చేయి, ఇంత కష్టపడి ఎక్కడో తీసుకుపోయి వేరే స్టేట్లో సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివించినాము, అంత మంచి కాలేజీలో. కానీ జాబ్ చేసింది మాకు చదివించినందుకు, తర్వాత ఈ కెరియర్లో సెట్ అయింది, బంద్ చేసి చెప్పుకోవడానికి ఉంటుందని కూడా రిక్వెస్ట్ చేసి ఎన్నో రకాలుగా. ఇప్పుడు ఏమైనా మిస్సింగ్ అవుతుందా అది లేనందుకు? మిస్సింగ్ ఇప్పుడు ఏం కాలేదు, ఒకవేళ అయితే కదా అయితే ఏంది అనేది కూడా ఆలోచించాలి కదా. బట్ అప్పుడు 6 months తర్వాత నేను జాబ్ చేశాను అని చెప్పినా అది ఎట్లయినా నేను మేమేమన్నమాట 1 year చేసేసుకో, వీకెండ్ హాలిడే ఉంటుంది కదా, హాలిడే చేయని వీకెండ్ చేస్తే వర్కౌట్ అవుతుండే అనుకుంటున్నా ఇప్పుడు ఆలోచిస్తే. అట్లని అంటే నువ్వేమన్నా వీకెండ్ కాదు, వన్స్ జాబ్ చేయడం కనుక స్టార్ట్ చేస్తే మనము దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. నేను దీంట్లోకి కాలేకపోతే చేతులకు పైసలు తిరగకపోయినప్పుడే కదా ఏదైనా పని గట్టిగా చేయాలి. కంపల్సరీ నేను ఇదే కావాలనుకున్నప్పుడు నేను కూడా ఎంక్వైరీ చేసిన ఎక్కడెక్కడ అసలు ఎట్లుంటుంది ఫీల్డ్ ఏముందని. సేమ్ టైం అప్పుడు ఈనాడు పేపర్లో కూడా యూట్యూబ్ గురించి దాని గురించి మొత్తం వచ్చింది. అసలు హౌస్ వైఫ్లు కూడా ఎట్లా చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఎర్న్ చేస్తున్నారు, దీంట్లో మంచి ఫ్యూచర్ ఉంది, లైఫ్ ఉంది, ఇది ఒక పెద్ద బిజినెస్, రాను ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అని తెలిస్తే నేను కూడా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత సరే మనం చెప్పింది తినప్పుడు వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటారో అది ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కానీ డిసిషన్కి వచ్చిన తర్వాత దీనికి ఎంకరేజ్ చేయడం, మొదలు పెట్టడము, ఇంట్లో ఒక స్టూడియో రూమ్ రెడీ చేయడము, ఇక ప్రతిదినికి ఏ ఐటెం కావాలన్నా చేయడము అట్లా ఇక స్టార్ట్ చేసినాము. అట్లా ఇక స్టార్ట్ చేసినప్పుడు ఇక ఫోటోలైనా వీడియో ఏదైనా కూడా కెరియర్ అదన్నప్పుడు తప్పదు కదా మనకి. బట్ అంటే నువ్వు పెట్టొద్దు అని ఓకే లేకుండా ఇది కెరియర్ ఆప్షన్ కాదు అన్నట్టు ఓకే. నాకైతే నువ్వు కెరియర్ ఆప్షన్ ఇది స్టేబుల్ కాదు అన్నట్టు ఒప్పుకోలేదు. నువ్వు ఎప్పుడు నాకు ఇట్లా వీడియో పెట్టొద్దు, ఫోటో పెట్టొద్దు అని కెరియర్ ఆప్షన్ అంటే ఇప్పుడు దీంట్లో ఇంత కెరియర్ ఉంది, దీంట్లో వేరే వాళ్ళు జనరల్ గా పేరెంట్స్ స్ట్రిక్ట్ ఉంటారు కదా, అమ్మాయిని బయటికి పోనీయరు, జనరల్ గా నార్మల్ ఫోటో పెట్టారు అట్లా అడుగుతున్నారు. అట్లా నీకేం ఇష్యూ ఎప్పుడు లేకుండా అట్లుంటే మనం ఇక్కడికి వెళ్ళి పంపించేసి వేరే స్టేట్ లో చదివిపించేసి వేరే దగ్గర ఉండిపించేసి అక్కడ రూమ్ తీసుకొని ఇల్లు తీసుకొని హాస్టల్ కూడా కాకుండా చేసి అన్నీ చేయడం అంటే ఏంటంటే మన పిల్లలమే మన నమ్మకం ఉండి మనం చేస్తాము. అట్లా ఏరు మా పిల్లలు అనే నమ్మకంతో మనం చేసినాము. అది అట్లా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని చేసారు తప్ప పొట్టులు పెడతారనేది కాదు. కానీ ఇది పెద్ద కెరీర్ కాదు, ఇంత చదువుకొని ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి అసలు ఆల్రెడీ సిస్టర్ అక్కడ బయటనే ఉంది, నువ్వు కూడా వెళ్ళిపోతే నీకు కూడా అక్కడ ఐఎస్ మంచి లైఫ్ ఉంది, మంచి స్టడీ చేసినావు కదా, స్కిల్ మంచి స్కిల్ ఉంది నీకు, అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి ఒక టీమ్ లీడర్కి వెళ్ళిపోతావు, చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతావు అనుకున్నాం మేము. అట్లా అనుకుని బయటకు అంటే నీకు ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను చేసేది నీకు ఓకేనా, హ్యాపీయా కాదా? ఇప్పుడే హ్యాపీ, నేను మంచి సెటిల్ అయినా, మంచిగా బ్రాండ్స్ ఉన్నాయి, మంచి కంపెనీ మంచిగా చేస్తున్నాం, ఫాలోవర్స్ పెరుగుతున్నాం, బాగానే ఉంది ఇప్పుడు, మంచిగా ఉన్నది. ఇంకా మంచి చేయాలి, ఇంకా దానికి రిలేటెడ్ బిజినెస్ ఇంకా 4 స్టార్ట్ చేసుకొని ఇంకా మంచి చేస్తే ఇంకా సపోర్ట్ కావాలంటే చేయడానికి మేము రెడీ ఉన్నాం. వేరే వాళ్ళ డాడీ అందరు ఎందుకు స్ట్రిక్ట్ ఉంటారు అనుకుంటాం, మనం ఎందుకు అంత స్ట్రిక్ట్ లేకుండా ఇప్పుడు లీనియంటే ఉండే చిన్నప్పటి నుంచి. వీ నెవర్ హ్యాడ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది ఏమో అసలు ఏది చేసినా తప్పే, ఇది ఏనే చేయద్దు, అసలు పోనే పోద్దు, అసలు ఎట్లా పోయినావు, బయట కిందకి వెళ్ళినావు, వెళ్ళొద్దన్న కానీ నేను తీసుకుపోతా కదా అనేది కొంతమందికి ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళకు అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళు కొంచెం ఫ్రీనెస్ ఇవ్వాలి, వాళ్ళకి తెలివి ఉండాలి, వాళ్ళే ఆలోచించాలి, వాళ్ళే పోవాలి, ప్రతిదీ మనమే పోయి చేయడం చేస్తే వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. తెలిస్తేనే కదా చేసేది. సరే అట్లా తెలుస్తుంది చేస్తారని చెప్పేసి వదిలిపెట్టినప్పుడు ఏమైనా తప్పు చేసినప్పుడు మనం ఇలా ఫ్రీనెస్ చేయడం తప్పు అయిపోయింది అనేది తెలిసినప్పుడు మనం సరిదిద్దడానికి రెడీగా ఉంటాం కదా. అట్లా తప్పు చేసినావు అనవసరంగా ఎందుకు లేకుంటే నువ్వు అనవసరంగా ఎందుకు అని చెప్పేసి చెప్తారు కదా. ఓకే, ఇంకేంటి? నేను ఒక వచ్చిన నీకు మరి మీకు ఎప్పుడన్నా అనిపించిందా మా డాడీ అనవసరంగా నాకు అంటే సపోర్ట్ చేయట్లేడు, అట్లా వద్దన్నాడు అదన్నాడు, లేదు మా డాడీ కాకుండా ఇంకా వేరే డాడీ అంటే ఇంకా బాగా చేసినేమో, మా డాడీ మాకు ఏం చేయట్లేడు అని అట్లాంటి ఏమన్నా ఏ విషయాలలో నీకు ఏమైనా ఇబ్బంది అనిపించి బాధ అనిపించిందా? మీకు ఏమనిపించలే, మా డాడీ దేనికైనా ఒప్పించుకుంటా అన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఏం లేదు, కోపం ఎక్కువ అంతే, అదొకటి నీకు కూడా తెలుసు, ఊకారుస్తాడు అప్పుడప్పుడు. బట్ అదర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ సో. ఎప్పుడైనా ఎంత కష్టమైనా ఏదైనా ఆ పాయింట్లో ఏది చేయాలి, ఏదో ఒకటి చేసి కావాల్సిన దానికైతే ఎప్పుడైనా చేసిన. నాకు అనిపిస్తుంది వేరే వాళ్ళు నీ పొజిషన్లో ఉంటే ఇంకా గివ్ అప్ ఇస్తుండేనేమో. చాలామంది ఇట్లా ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, అట్లా ఉండేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. నాకు అనిపించింది ఇంకా నీ పొజిషన్లో ప్రాబ్లం వేరే వాళ్ళు ఉంటే, అంటే గట్టిగా ఉన్నాడు మా డాడీ, ఎంత ఉన్నా కూడా చేసిండు, చూస్తున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు అయినా ఏది వచ్చినప్పుడు అయినా ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. ఎన్ని వచ్చినా ఏం చేసినా యూఆర్ అట్ హోమ్ ఓన్లీ ఆల్ ద టైమ్. నో, సో నాకు అట్లా అప్పుడు ఎప్పుడు అట్లా ఏం అనిపించలే. ఇక గట్టోడు కాబట్టే ఉన్నాడు, లేకపోతే వేరే వాళ్ళు అయితే ఉండరు కదా అని అనుకుంటుండే. ఇంకా అదర్ దెన్ దట్ ఫ్రీడమ్ ఏమి ఇష్యూ లేకుండే.
ఎడ్యుకేషన్ కానీ దేంట్లో కానీ Yeah, maybe. I have one point. Maybe with friends, I think he's very, very reserved with boys in general. ఏ బాయ్స్ అయినా నీకు నచ్చరు కదా, ఆర్ మేబీ ఇట్స్ ఓన్లీ ఫాదర్ డాటర్స్ ఫాదర్ అయినందువల్లనో మరి దేని వల్లనో అని. ఈవెన్ ఇఫ్ ఇట్స్ మై ఫ్రెండ్స్ ఆర్ మై సిస్టర్స్ ఫ్రెండ్స్, ఇఫ్ దే ఆర్ బాయ్స్, ఎనీ బాయ్, ఇట్ షుడ్ బి ఎనీ బాయ్, ఇట్స్ నాట్ బాయ్ ఫ్రెండ్, ఎనీ బాయ్, ఇఫ్ దే ఆర్ ఫ్రెండ్స్, ఐ డోంట్ నో, హీ హ్యాస్ అ లాడ్ ఆఫ్ ఇట్లా రిజర్వేషన్, ఇట్లా స్ట్రిక్ట్ ఉంటుంది కదా. ఆ పాయింట్లో అంత అవసరమేమి లేదేమో. లైక్ ఇప్పుడు ఈ ఏజ్ వచ్చిన అంటే ఇప్పుడు జనరల్ అయినా ఫ్రెండ్స్ అయినా చాలా మంది ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా అనిపిస్తుంది. అదర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ సో. దాని ఒక్కదాని కోసం వేరేలా ఉంటే బాగుండని ఏం అనుకోలే నేను ఎప్పుడు. ఫస్ట్ నేను చేసిన వీడియోనే ఫోటోనే వైరల్ వైరల్ అయింది. అవును. ఊర్లో మన ఇంటికి పోయిన రోజు సంక్రాంతి పండుగ ఇప్పుడు పండుగ పోయినప్పుడు నేను చేసింది బాగా వైరల్ అయింది. ఫస్ట్ వైరల్ అదే. చాలా వచ్చినట్టున్నాయి క్వశ్చన్స్. చాలా వచ్చినాయి, కానీ చాలా అన్ని అవే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వీటి గురించే ఉన్నాయి. సో అన్ని కలిపి ఇలాంటి క్వశ్చన్స్. వాళ్ళకి అది తప్ప ఇంకోటి ఏ ఉండే కదా అక్కడే ఏ ఉంటాయి మంచి మంచి యూజ్ఫుల్ క్వశ్చన్స్ అందరూ ఉంటాయి. పేరెంట్స్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. వాట్ ఇఫ్ ఐ బ్రింగ్ అ మ్యాన్ సడన్లీ టు యూ అండ్ సే హీస్ యువర్ సన్ ఇన్ లా? సడన్ గా ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఈయనని పెళ్లి చేసుకుంటా అంటే ఏం చేస్తాం? ఇప్పటిదాకా చెప్పిన మా రియాక్షన్ అంత అదే కదా. మాకు ఇంట్రెస్ట్ అయితే ఉండదు, మాకు ఇష్టం ఉండదు. నచ్చితే తప్పదు అంతే. నచ్చితే ఉండదు, నచ్చేదన్నా నచ్చడం అనేది ఉండదు. నచ్చితే మాకు మేమే చేస్తాం కదా. మీరు తీసుకొచ్చి చెప్పినట్టే నచ్చదనే ఉంటుంది. అది దానికి ఇంకా సెకండ్ దాటే లేదు. ఇక ఇప్పుడు నచ్చితే ఓకే అంటారంటే నచ్చితే ఓకే అని మేమే చేస్తాం కదా. నచ్చితే మేమే చేస్తాం. మేము చేస్తలేమంటేనే అది నచ్చనంటే కదా. సడన్ గా ఇప్పుడు సడన్ గా తీసుకురావడానికి ఏదైనా ఏముండదు. సడన్ గా అంటే సినిమాగా అది ఇట్లా సడన్ గా వచ్చేది ఏముండదు. అంతకుముందు మీకు తెలిసి ఉంటుంది, అంతకుముందు జరుగుంటుంది, ఆ విషయం ఎక్కడికి వెళ్ళి తెలిసి ఉంటుంది, అదంతా ఉంటుంది. సడన్ గా తీసుకొచ్చి చెప్పడానికి ఏం ఉండదు. క్వశ్చన్ అది. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటా అని అంటే నీ రియాక్షన్ ఏముంటది అంటున్నారు. నువ్వు అని చెప్తావు అంతే. అబ్బాయి ఎవరో తెలియదు, మాకు అక్కడికి ఇంట్రెస్ట్ లేదు, మాకు అవసరం లేదు, నువ్వు కూడా చేసుకోవద్దు అని చెప్తావు. అంతే. చేసుకుంటా అంటే ఒప్పుకునేదే లేదు. మేము ఏదో ఒప్పుకోము. ఇంకా చేసుకుంటా అంటే అంతకంటే ఎక్కువ చేసేది ఏముండదు. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. Same to you. So yeah guys, that's about it. I hope you guys enjoyed watching the video, and I hope you answered like a lot of questions. And yeah, that's about it. If you like the video, make sure you like, share and subscribe to my channel, and we will see you guys in another video. I'll see you guys in my next video. Bye. Bye. Good kissing.